హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. ఎన్నో రకాలైన పకోడీలు బజ్జీలు ఇలా రకరకాలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు మీకు చూపించేది నేను జీడిపప్పు ఉల్లిపాయ అది కూడా ఉండలుగా చేసే పట్నం పకోడీ. ఇదేంటి ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా? పొరుగు రాష్ట్రాలు తమిళనాడు వెళ్ళామనుకోండి, అక్కడ ఈ పట్నం పకోడీ చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ పట్నం పకోడీలో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పకోడీ ఇస్తే సరిపోతుందన్నమాట. ఇది సాధారణంగా పెళ్ళిళ్ళల్లో లేకపోతే రోడ్ల మీద కూడా ఎక్కువగా చేస్తుంటారు. అదే కనుక మన తెలుగు వారు చేసే పకోడీ అయితే మనం పొడి పొడిగా కరకరలాడుతూ వేస్తాం. ఇదైతే గుండ్రంగా ఒక ఉండలాగా చేస్తారు. సో మరి ఇది ఎలా చేస్తారో చూద్దామా? చేసే మెథడ్ అయితే ఒక విధంగా మనం చేసుకున్నట్టే ఉంటుంది. కాకపోతే ఇది చెప్పాను కదా, పెళ్ళిళ్ళల్లో స్పెషల్ ఒకేషన్లో అలా ఇస్తుంటారని. అయితే అందుకని వీళ్ళు ఇందులో నెయ్యి వేస్తారు. నెయ్యి వేసి చాలా అంటే స్పెషల్గా తయారు చేసుకుంటారు. సో దీనికోసం ముందుగా మనం శనగపిండి, ఒక కప్పుడు శనగపిండి తీసుకుంటే అందులో ఒక పావు కప్పు బియ్యపిండి, అలాగే ఇందులో కొంచెం అంత సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ అయినా పర్లేదు వేసేసి ఫస్ట్ మనం ఇది కలిపేసుకుందాం. ఎందుకంటే సోడా కానీ ఇలా రకరకాల పిండ్లు వేసినప్పుడు అవి డ్రైగా ఉన్నప్పుడే కలిపేసుకోవడం మంచిది. చాలామంది ఏం చేస్తారంటే ఈ శనగపిండి వేసేసి నీళ్లు కలిపి తర్వాత బియ్యం పిండి కలుపుతారు, ఇలా ట్రై చేస్తారు. అలా కాకుండా ఎప్పుడైనా రెండు రకాల పిండ్లు కలిపి చేసేటప్పుడు ముందుగా ఆ పిండ్లు సరిగ్గా కలిసేలా కలుపుకొని తర్వాతే మనం ఏదన్నా చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉప్పు కూడా వేసుకుంటాను. ఎటువంటి డ్రై పౌడర్లు ఉన్నా వేసేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా వేసాను. అలాగే దీంట్లో కారం కూడా వేసి మనకి పకోడీలు కరకరలాడుతూ బయట రావాలి అంటే మనం ఇందులో ఒక షార్ట్ క్రస్ట్ మెథడ్ అంటాం. అంటే నెయ్యి వేస్తారని చెప్పాను కదా, కొంచెం నెయ్యి ఇందులో వేసేసుకుందాం. వేసేసి ముందు పిండిని పొడి పొడిలా కలుపుకుందాం. ఇలా పొడి పొడిగా కలుపుకోవడం వల్ల మనకి మనం చేసుకునే పకోడీ కరకరలాడుతూ చక్కగా వస్తుంది. పకోడీ బయట చక్కగా రౌండ్గా ఉంటుంది. అంతేకాకుండా నెయ్యి ఎందుకు వేస్తామంటే లోపల మంచిగా సాఫ్ట్గా ఉంటుంది, కానీ టేస్ట్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఇంకా రుచిగా ఉండడం కోసం కొంచెం నెయ్యి వేసుకున్నాం. అలాగే మనం ఇందులో జీడిపప్పు అలాంటివి వేసేటప్పుడు నీళ్ళల్లో తడిపి కనుక వేస్తే ఈ జీడిపప్పు నల్లగా అవ్వకుండా ఉంటుంది. నీళ్ళల్లో వేసేసాను. ఈ జీడిపప్పును కూడా ఇందులో వేసుకుందాం. వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కొంచెం అంటే పోల్గా వేసుకున్నాం అనుకోండి, ఫ్రై చేసేటప్పుడు సపరేట్ అయ్యే అవకాశం ఉంటుందేమో. అందుకని ఎప్పుడైనా కానీ కొంచెం తుంచి వేసేసుకుంటే బాగుంటుంది. ఇళ్లలో కూడా మనం ఎప్పుడన్నా కూరలు అలా చేసేటప్పుడు కరివేపాకు మొత్తంగా వేసారనుకోండి, సాంబార్లో పిల్లలు వాళ్ళు వీళ్ళు తీసి పడేస్తుంటారు. కరివేపాకులో ఉన్న మంచి గుణాలు, అందులో ఉన్న పౌష్టికవి అన్నీ మనకు కావాలంటే ఇలా తుంచేసి వేసుకోవడమే మంచిది. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత నీళ్లు వేసి కొంచెం పొడి పొడిలా కలుపుకుందాం. ఈ పకోడీలో మనం కొంచెం మంచి ఫ్లేవర్ ఉండడం కోసం కొంచెం అంత ఇంగువ కూడా వేసుకుందాం. మన ఎవరెస్ట్ వారి ఇంగువ, చిటికెడంత ఇంగువ వేసుకుందాం. చూడండి, చాలా జాగ్రత్తగా వేస్తున్నాను. మీరు మొత్తం వేసారనుకోండి మొత్తం పాడైపోతుంది. అందుకని కొంచెం స్పూన్తో వేసుకుంటే ఇంకా మంచిది. కొంచెం నీళ్లు పోసి మనం కలుపుకున్నాం అనుకోండి, నీళ్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఉల్లిపాయల్లో సాధారణంగా కొంచెం నీళ్లు ఉంటుంది. ఫస్ట్ ఉల్లిపాయలు కలిపేసి అవసరం పడితే కొన్ని నీళ్లు జల్లుకుందాం. ఇంకొకటి ఏం చేస్తామంటే సాధారణంగా ఇలా ఉల్లిపాయలు ఉన్నప్పుడు ముందు ఉల్లిపాయల్లో ఉప్పు కారం వేసి కొంచెం పిసికేస్తాం. అందులో నుంచి నీళ్లు బయటికి తొందరగా వచ్చి మనం ఇంకా ఏ నీళ్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నీళ్లు వేయకుండా చేయాలంటే ముందు ఒక్కసారి ఇలా పొడి పొడిగా కలిపేసుకుందాం. కలిపేసి ఒక 2 నిమిషాలు ఆగితే ఆ ఉప్పు అన్నీ తాకి ఈ ఉల్లిపాయల్లో నుంచి నీరు బయటకు వస్తుంది. అప్పుడు కరెక్ట్గా కలుపుకొని మన పట్నం పకోడీ చేసుకుందాం. కొంచెం నీళ్లు పడుతుంది, అందుకని ముందుగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం నీళ్లు జల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుంటే మన ఈ పట్నం పకోడీకి కావాల్సిన మసాలా రెడీ అయిపోతుంది. ఉండలుగా తయారు చేసుకుందాం. చిట్టి చిట్టి ఉండలు, మరీ పెద్దగా అవద్దు, మరీ చిన్నగా అవద్దు, వీటికి మీడియం సైజ్గా చేసుకోవాలి. అయితే ఇది నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు, వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఇలా చేస్తుంటే అయ్యో లోపల పచ్చిగా ఉంటుంది, రుచి ఉండదు, మేమైతే పొడిగా వేసుకుంటాం అది ఇది అని అన్నాను. కానీ పకోడా ఫ్రై చేసి తిన్నప్పుడు తెలిసింది, ఆహా దీంట్లో ఎంత మజా ఉందని.
మీరు రకరకాల పకోడాలు ఆలోచించండి. మనం కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకొని పొడి పొడిగా వేసుకుంటాం. తమిళనాడులో పట్నం పకోడీ అని వీటిని ఉండలుగా చేస్తారు. అదే మీరు నార్త్ ఇండియా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఉల్లిపాయలు చాప్ చేసేసి ఇందులో బంగాళదుంప అలా వేసి కూడా రకరకాల పకోడీలు చేసుకుంటూ ఉంటారు. సో మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా చేసే ఇంగ్రీడియంట్స్ అంటే ఇందులో వాడే పదార్థాలు అయితే ఇవే ఉంటాయి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ డిఫరెంట్గా చేస్తారు. అన్ని స్టైల్లో అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. మావన ఉల్లిపాయ పకోడీయే పర్ఫెక్ట్, వేరేది కాదని కాదు. ఇవి తింటే వాళ్ళు ఎందుకు ఏ టైంలో సర్వ్ చేస్తారు, ఎలా తింటే బాగుంటుంది అని ఒక్కొక్కరి దగ్గర చూడొచ్చు. మనం నార్త్ ఇండియాలో వెళ్ళాలనుకోండి, వాళ్ళు ఎక్కువగా స్వీట్ చట్నీ, మింట్ చట్నీ ఇస్తుంటారు. మన దగ్గరకు వచ్చామనుకోండి, మనం వీటితోటి చట్నీలు అలా కాకుండా పొట్టి మిరపకాయల్ని స్లిట్ చేసి దాంట్లో చాట్ మసాలా అలాంటివి వేసి కొంచెం ఇట్లా మిరపకాయలు అవి ఇవి ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటారు. కాబట్టి వాళ్ళు చేసుకునే పకోడీలు స్టైళ్ళల్లో చేసుకొని వాళ్ళు తినే పద్ధతుల్లో కనుక తింటే మనకి అందులో ఉన్న రియల్ రుచి టేస్ట్ మనకు అర్థమవుతుంది. చూశారు కదా, ఇలా ఉండల్లా చేసుకున్న ఈ పకోడీలు లోపలేమో నెయ్యి ఉంది. ఫ్రై అయిన తర్వాత ఎలా ఉంటుందో చూస్తారా. నూనె మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు, ఎందుకంటే ఈ పకోడీ లోపల కూడా చక్కగా ఉడకాలి కాబట్టి. అందుకని చెప్పి కొంచెం మీడియం ఫ్లేమ్లో వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. అలా అని చెప్పి బాగా నింపకండి, నూనె బయట పడకూడదు. ఇంకొకటి ఏంటంటే ఇవి ఎంత స్లోగా కుక్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. అట్లా అని చెప్పేసి చల్లగా ఉంటే మరీ నూనె పీల్చేసుకుంటాయి. మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, మరీ ఎక్కువ చల్లగా కూడా ఉండకూడదు. ఫ్రై వేడిగా ఉన్నప్పుడు ఇలా బుడగల్లాగా వస్తుంటాయి. అదే రాలేదనుకోండి, వేసినప్పుడు మరి చల్లగా ఉన్నట్టు. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ బుడగలు అనేది వచ్చేది బాగా తగ్గిపోతుందో అప్పుడు లోపల కుక్ అయిపోయినట్టు. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకున్నాం. మరి 4-5 నిమిషాల తర్వాత మనకి ఈ పకోడీలు రెడీ అయిపోతాయి. చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నాయో. మనం తీసి ఒక పేపర్ టవల్ మీద వేసుకుందాం. అయితే మరీ ఎక్కువ వేడి మీద చేస్తే ఇవి ఎక్కువ కలర్ వచ్చేస్తాయి, లోపలేమో పచ్చిగా ఉంటాయి. అలా కాకుండా కొంచెం తక్కువ ఫ్లేమ్లో నేను చెప్పినట్టు మనం ఫ్రై చేసుకుంటే కనుక లోపల కూడా కొంచెం చూడండి. ఇప్పుడు ఈ పకోడీ కనుక చూస్తే లోపల కొంచెం పగిలినట్టు ఎలా ఉందో, బయటేమో కొంచెం క్రిస్పీగా అవుతుంది, లోపలేమో కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఈ పట్నం పకోడీ అన్నాం కదా, వాళ్ళేమో ఇలా గుండ్రంగా చేసి పకోడీ అంటారు. మనమేమో తెలుగు వాళ్ళం పొడి పొడిగా వేసి మనం పకోడీ అంటాం. మరి ఇంకేరా అనుకుంటున్నాను, మరి దీన్ని ఫ్లాట్గా వడల్లా చేసుకుంటే ఎలా ఉంటుంది? సో మరి చేసి చూద్దాం. ఏముంది, వీటినే గుండ్రంగా చేసిన వాటిని కొంచెం అంత మన మసాలా గారెలు చేసుకున్నట్టు చేసుకొని ఈ ఉల్లిపాయ గారెలు కూడా చేసుకోవచ్చు. ఓకే, వెరైటీగా చేస్తున్నాను, మీకు చూపించాలనుకుంది పట్నం పకోడీ తమిళనాడులో ఫేమస్ అయింది. మరి ఇలా కూడా చేసుకోవచ్చు. దీని లోపల నెయ్యి వేసాము, ఇది ఫ్రై చేసేదేమో నూనెలో. అందుకే మీకు కొంచెం ఇలా బుడగల్లాగా కొంచెం నురుగులాగా అనిపిస్తుంది. మరి నూనె అయితే ఫ్రెష్దే. ఎలా అయినా కానీ ఈ మిక్చర్ చేసుకొని మీరు పొడిగా వేసుకుంటే మన తెలుగువారి పకోడీ, గుండ్రంగా చేసుకుంటే పట్నం పకోడీ, ఇలా చేసుకుంటే అందరికీ చెప్పండి మా షెఫ్ ఉల్లిపాయ వడలు అని చెప్పండి. వెరైటీగా ఉంది. మన పట్నం పకోడీ రెడీ, ఉల్లిపాయ గారెలు రెడీ అవుతూ ఉన్నాయి. అవి ఫ్రై అయ్యేంత వరకు ఆగే ఓపిక అయితే నాకు లేదు. చూడండి, ఇలా అనగానే క్రిస్పీగా బయట లోపల ఇప్పుడు నెయ్యి ఎందుకు వేస్తారో నాకు అర్థమైంది. ఎందుకంటే ఆహా, తింటుంటే మంచి సువాసన, లోపల నుంచి మంచి ఉల్లిపాయల వాసన భలే చక్కగా ఉంది. ఉల్లిపాయల్లో గొప్పతనం ఏంటంటే చాలామందికి పచ్చి ఉల్లిపాయలు నచ్చదు. అదే కనుక పకోడీల్లో వేసి ఫ్రై చేయగానే దాంట్లో ఒక మంచి సువాసన, ఒక స్వీట్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మన రాష్ట్రం కాదు, మన పొరుగు రాష్ట్రం వాళ్ళ పట్నం పకోడీ. సూపర్గా ఉంది. లోపల మర్చిపోయాను, జీడిపప్పును చూసారా, అది కూడా భలే మంచి రుచి ఇస్తుంది. సో చేయండి, తినండి, అందరూ వారేవా అని. అయితే మనం ఇలా వడలు చేసుకున్నప్పుడు దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం అంత నిమ్మరసం వేసి తింటే బాగుంటుంది. అయితే ఈ పచ్చిమిరపకాయలని నూనెలో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఇలా వేడి నూనెలో పచ్చిమిరపకాయలు మొత్తంగా వేశారనుకోండి, అవి పగిలి మన మీద నూనె పడే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం చాకుతోటి ఇలా కట్ చేసామనుకోండి, అవి పగలవు, చక్కగా నూనెలో ఫ్రై అవుతాయి. అంతేకాకుండా కొంచెం అంత ఓపెన్ అయినట్టు అవుతాయి. తర్వాత మనం దాంట్లో కొంచెం అంత చాట్ మసాలా కానీ ఏదైనా మసాలా
నిమ్మరసం కనుక పెట్టి తింటే చాలా బాగుంటుంది. కారం కూడా కొంచెం తగ్గుతుంది ఈ మిరపకాయల్లో. అప్పుడు ఇలాంటి జాలి గరిటెలో వేసేసి ఒక్క అర నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తినడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ మిరపకాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, కొంచెం లైట్గా చిటపట్లాడితే చాలు, సరిపోతుంది. అర నిమిషం కూడా పట్టలేదు, ఒక 10 సెకండ్లు మాత్రమే సరిపోయింది. ఇప్పుడు వీటిని మన పట్నం పకోడీలు వీటిపైన వేసుకుందాం. కావాలంటే ఏది వేయాలనుకోకపోయినా కానీ ఒట్టి చాట్ మసాలా కనుక ఇలా వేసేస్తే తినడానికి భలే టేస్టీగా ఉంటాయి. పట్నం పకోడీయే కాదు, నేను చేసుకున్న వడలు కూడా భలేగా ఉన్నాయి. రెండు బాగున్నాయి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. పట్నం పకోడీ తయారు చేయే విధానం: ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, సోడా, ఉప్పు, కారం, నెయ్యి వేసి ఒక్కసారి కలుపుకొని నానబెట్టిన జీడిపప్పు ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి మరోసారి కలిపి తగినన్ని నీళ్లు పోసి కలిపి ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉండల్ని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనందరికీ బేకరీ స్వీట్లు, కుకీసు ఇవంటే చాలా ఇష్టం. అది చేయాలంటే చాలా కష్టమని చాలామంది చేసుకోరు. కానీ మీకు చెప్పాలంటే కుకీస్ చాలా సింపుల్. 2-3 రకాల వెరైటీస్ ఉంటాయి. మీరు అందులో ఒక వెరైటీ నేర్చుకుంటే అందులో చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. అయితే ఈరోజు నేను చేసేది ఏంటంటే స్వీట్ క్రస్ట్ అంటారు. స్వీట్ క్రస్ట్ అంటే ఏంటంటే బటరు, మైదా పిండి, షుగరు ఈ 3 కలిపేసి చేసుకునే కుకీస్. ఇందులో మీరు బాదాం వేసుకోవచ్చు, బాదాం వేసుకుంటే బాదాం కుకీస్ అంటారు, పిస్తా వేసుకుంటే పిస్తా కుకీస్, ఇలా ఎలాంటి రకాల నట్స్ ఇట్లా వెరైటీ చేసి ఈ సింపుల్ కుకీస్ తోటి చేసుకోవచ్చు అనమాట, ఈ మిక్స్చర్ తోటి. ముందుగా ఇందులో 100 గ్రాముల బటర్ తీసుకుంటాను. అయితే ఈ బటర్ ఏంటంటే మనం రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్ ఏంటి అంటే బటర్ని తీసుకొని మనం బయట పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో నుంచి తీసామనుకోండి గట్టిగా ఉంటుంది. అదే బయట పెట్టి ఒక 2 గంటల తర్వాత అయితే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. ఎందుకు ఇలా సాఫ్ట్గా కావాలి అంటే మనం ఇలా స్మూత్గా క్రీమ్ చేసుకోవడానికి. మరి ఎందుకు క్రీమ్ చేసుకోవాలి? ఎందుకంటే దీంట్లో మనం ఐసింగ్ షుగర్ 100 గ్రాములు బటర్ తీసుకుంటే ఇందులో 50 గ్రాముల ఐసింగ్ షుగర్. అంటే ఐసింగ్ షుగర్ లేకపోతే మీరు మన ఇంట్లో షుగర్ 50 గ్రాములు తీసుకొని మిక్సీలో వేసి పొడి చేసి ఇందులో వేసేసుకోవచ్చు. వేసి ఫస్ట్ దీన్ని క్రీమింగ్ అంటారన్నమాట. క్రీమింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇదంతా సరిగ్గా కలిసిపోవాలంటే ఫస్ట్ మనం ఈ బటర్ని, ఈ ఐసింగ్ షుగర్ని మిక్స్ చేసుకోవాలి. దీన్ని క్రీమింగ్ అంటారు. ఇలా కలిసిపోయిన తర్వాత మనం దీంట్లో ఏం చేస్తున్నాం ఈరోజు? బాదాం కుకీస్, ఆల్మండ్ కుకీస్ అనుకోండి. అయితే దీంట్లో మరి బాదాం వేస్తే టేస్ట్ అంటే బాదాంలోకి ఆ సువాసన ఎక్కువ రాదు, బాదాం కుక్ అవుతుంది తెలుస్తుంది. కానీ మనం ఏదైనా కుకీస్ చేసేటప్పుడు వెనిలా ఎసెన్స్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం. అయితే బాదాం కుకీస్ చేసేటప్పుడు బాదాం ఎసెన్స్ వేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ నా దగ్గర బాదాం ఎసెన్స్ కూడా ఉంది, ఇది కూడా ఇందులో వేసేసుకుంటాం. మరీ ఎక్కువ వేసుకోకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక 2-3 చుక్కలు వేసేస్తే సరిపోతుంది. దాన్ని కూడా దీంట్లో పాటు కలిపేసుకుందాం. ఇప్పుడు మీకు అంత ఎక్కువగా వాసన రావట్లేదు, కానీ ఎప్పుడైతే బేక్ అవుతుందో అంటే కుకీస్ మనం అవన్లో పెట్టి కుక్ చేస్తామో అప్పుడు ఈ బాదాం సువాసన చాలా మంచిగా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో మైదా పిండి 100 గ్రాముల బటర్ తీసుకున్నాం, దీంట్లో 150 గ్రాముల మైదా పిండి. అయితే దీంట్లో కొంచెం అంతా బేకింగ్ పౌడర్ కూడా పించ్ ఆఫ్ అంటే ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ని మొత్తం ఇలా జల్లేసుకొని తర్వాత దీన్ని మనం దీంతో పాటు క్రీమింగ్ చేసుకుందాం. ఏంటి నీళ్లు పోయక్కర్లేదా అంటే అవసరం పడితే 2-3 చుక్కలు అవసరం పడుతుంది, కానీ ఎక్కువ పడదు. అయితే బటర్లో సాధారణంగా 20% వరకు తేమ ఉంటుంది, కొన్ని బటర్లో కొంచెం ఎక్కువ కూడా ఉంటుంది. మనం ఇళ్లల్లో చేసుకునే వెన్నలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇందులో ఆ ఉన్న తేమే సరిపోతుంది. దీన్ని చక్కగా మనం ఒక పిండిలాగా అంటే ఒక ముద్దలాగా తయారు చేసుకోవడానికి. ఒకవేళ మీకు సరిపోలేదు అంటే ఒక 2-3 చుక్కల నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. కానీ చూద్దాం, నాకు తెలిసి ఇది మాత్రం సరిపోతుంది. పిండి ఏదైతే ఉందో దాని చుట్టూ ఇలా వెన్న చుట్టుకుపోవడం వల్ల ఇది కుక్ అయిన తర్వాత చక్కగా ఇలా నోట్లో మెల్ట్ అయిపోయేలా తయారవుతుంది. అదే ఈ కుకీస్లో ఉన్న స్పెషాలిటీ. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన చేతితో అంతా తీసుకొని దీన్ని ఒక ముద్దలాగా చేసుకుందాం. మనం దీంట్లో బాదాం కుకీస్ కదా, ఆల్మండ్ కుకీస్, ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఈ ఆల్మండ్స్ని కొంచెం ఇందులో వేసుకుందాం. కొంచెం అట్టు పెట్టుకొని లాస్ట్లో పైన కనబడడం కోసం ఇప్పుడు దీన్ని ఒక ముద్దలాగా చేసి పెట్టేసుకుందాం.
ఇలా అయిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత దీంతో పాటు కుకీస్ తయారు చేసుకుందాం. పిండి ఎలా ఉందంటే ఇలా విరిగిపోతుంది. మనము గులాబ్ జామున్ చేసుకునేటప్పుడు మనం కోయాతో ఎలా అలా తయారవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అవసరం ఉంటే ఒక చెంచాడు పాలు కానీ నీళ్లు కానీ వేసుకోండి. అవసరం లేకపోతే అవసరం లేదు. మన వెన్న బట్టి ఉంటుంది. దీన్ని కుకీస్లా చేసుకోవడం చాలా ఈజీ. అయితే మనకి బజార్లో రకరకాల షేపులు దొరుకుతాయి. మన దగ్గర ఆ షేపులు కట్టర్స్ లేకపోతే సింపుల్గా ఇట్లా స్టిక్స్ లాగా చేసుకోవచ్చు. అదే ఈరోజు నేను చేయబోతున్నాను. ఇదంతా తీసుకొని కొంచెం అంత పిండి జల్లుకొని మనం దీన్ని స్లోగా షేప్ చేసుకుందాం. అంటే స్టిక్స్ లాగా. నేను స్టిక్స్ లాగా కట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇట్లా చేత్తోటే మనం చేసేసుకోవచ్చు. లేదనుకోండి ఇలా ప్యాలెట్ నైఫ్ ఉంటుంది, దాంతో చేసుకుంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు. అప్పుడు మనకు కావలసినట్టు దీన్ని షేప్ చేసుకోవచ్చు. మనకి చూడండి ఎంత చక్కగా ఈజీగా ఇలా షేప్ చేసుకున్నాం. అయితే దీనిపైన మళ్ళీ మనకి బాదం పప్పు కనపడడం కోసం ఏం చేస్తామంటే కొంచెం పాలు కానీ ఏదైనా తీసుకొని దీనిపైన ఇలా చేస్తాం. దీనికి ఏమవుతుందంటే అప్పుడు మనం వేసే బాదం దీనికి అంటుకుపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఈ బాదం పప్పుని మీద జల్లేసుకుందాం. చూడండి, చూడడానికి కూడా ఎంత వెరైటీగా సూపర్గా కనిపిస్తుందో. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా పైన ఇలా కొట్టేస్తే ఈజీగా ఉంటుంది. కానీ చూసుకోండి ఎటు నుంచి అయినా ఈవెన్గా ఉండాలి. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మనకి ఎలా కావాలో అలా కట్ చేసుకోవచ్చు. సరిపోయింది. ఇప్పుడు ఇవి మన బేకింగ్ ట్రే మీద వేసుకొని స్లోగా కుక్ చేసుకుందాం. ఇలా తీసుకొని ట్రేలో ఒకటి తర్వాత ఒకటి ఇట్లా పర్చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి కొంచెం అంత గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుంది. నేనైతే అవన్లో పెట్టేస్తున్నాను. మీ ఇంట్లో కావాలంటే మీరు ఇది మన కుక్కర్లో కొంచెం ఇసుక వేసి దానిపైన ప్లేట్ పెట్టి దానిపైన కూడా చేసుకోవచ్చు. ఇది టిప్స్ రూపంలో ఇంతకుముందు నేను చూపించాను. మనం ఇలా బేకింగ్ చేసేటప్పుడు 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 15 నిమిషాల పాటు. అదే ఇవి కొంచెం లావుగా ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇలా సన్నగా ఉంటే మాత్రం ఒక 15 నిమిషాలు 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో బేక్ చేస్తే సరిపోతుంది. అవన్లో పెట్టేశాను అంటే ప్రీ హీటెడ్ అవన్, అంటే ముందుగానే మనం టెంపరేచర్ పెట్టుకొని అవన్ వేడెక్కిన తర్వాత వేడిలో ఇవి పెట్టుకోవాలి. కుకీస్ అవన్లో రెడీ అయిపోయినాయి. మరి తీసుకొచ్చేద్దామా? పదిహేను నిమిషాలు అనుకున్నాను కానీ 20 నిమిషాలు పట్టింది. మరి మన కుకీస్ చూడండి, పైన లైట్గా కలర్ వచ్చిందనుకోండి, వేడి మీద కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కానీ కొంచెం చల్లారితే గట్టిగా అయిపోతాయి. ఇలా కుకీస్ తీసేసి మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఎంతో సింపుల్గా రెడీ. సో కొంచెం చల్లారితే గట్టిగా అయిపోతాయి, తినడానికి కూడా మంచిగా. గట్టిగా అంటే పట్టుకోవడానికి గట్టిగా ఉంటాయి కానీ నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతాయి. చెప్పాను కదా, పిండి కలిపేటప్పుడు ఎక్కువగా కలపకూడదు, స్లోగా అంత మంచి కలిసిన తర్వాత ముద్దలా చేసుకొని రోల్ చేసుకున్నామంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. కుకీస్ రెడీ. ఆల్మండ్స్, మన బాదాం పప్పు, నాకు ఇష్టమైన పప్పుతోటి చక్కగా కుకీస్ చేసేసుకున్నాం. అయితే ఒకటే, కొంచెం చల్లారిన తర్వాత తీసుకొని తింటే చూడండి ఇలా చూడడానికి గట్టిగా ఉన్న కరకరలాడుతూ ఉంటుంది కానీ చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఇవే వెరైటీ ఆఫ్ సింపుల్గా మనం చేసుకునే కుకీస్. ఇందులో మీరు పిస్తా వేసుకుంటే పిస్తా కుకీస్ అయిపోతాయి. మనం చూస్తే ఓహో ఎన్నో రకాలు అనుకుంటాం కానీ సింపుల్ కుకీస్ చేసే అంత సింపుల్ ఇంకోటి లేదు. మీకు రకరకాల కుకీస్ చూపిస్తూ ఉంటాను, మీరు కూడా చేసి ట్రై చేయండి. ప్రత్యేకంగా పిల్లలకి కుకీస్ అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. బయట ఏవో కొనుక్కొచ్చే బదులు ఫ్రెష్గా ఇంట్లో చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి, బెస్ట్గా ఉంటాయి. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీని పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత
జీటీవీ ప్రేక్షకులకి, భోజన ప్రియులకి, వారేవా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి మీ అందరి మాట విని 5 రోజులేనా అని అడుగుతున్నారు కదా, మరి 6వ రోజు కూడా మన వంటల ప్రోగ్రాం రాబోతుంది. అదేనండి, ప్రతి శనివారం ఇదే సమయానికి మన వంటల ప్రోగ్రాం వస్తుంది. మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. సీ యూ, బాయ్ బాయ్.